హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేదాంశ్ నందన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ఏంటనేది మీకు ఆల్రెడీ thumbnail చూసి అర్థమయ్యే ఉంటుంది. సో 1 ఇయర్లో బేబీస్కి సాల్ట్ ఇవ్వచ్చా, ఇస్తే ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఏ ఏజ్ నుండి పిల్లలు వాళ్ళు తినే ఫుడ్లో సాల్ట్ యాడ్ చేయాలనే విషయం గురించి అయితే తెలుసుకుందాం. యూజువల్లీ 6 months కంప్లీట్ అయ్యాక మనం ఫుడ్ అనేది పెడుతూ ఉంటాం. అండ్ రైస్తో పాటు పప్పు దినుసులు పౌడర్ చేసి పెడుతూ ఉంటాం. ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పప్పు దినుసుల్లో తల్లిపాలల్లో న్యాచురల్గా సోడియం అనేది ఉంటుంది. సో మనం ప్రత్యేకంగా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్యూచర్లో వచ్చే డయాబెటీస్, బీపీ, ఒబేసిటీ దృష్టిలో పెట్టుకుని 1 year బిలో పిల్లలకి వాళ్ళు తినే ఫుడ్లో సాల్ట్ యాడ్ చేయకుండా ఉంటేనే మంచిది. సో మనం యాక్చువల్లీ టేస్ట్ కోసం అయితే సాల్ట్ని వాడుతూ ఉంటాం. మనం అలవాటు చేస్తున్నాం కాబట్టి వాళ్ళు అలవాటు చేసుకుంటున్నారు. సో మనం అలా అలవాటు చేయకూడదు. 1 year బిలో పిల్లలకైతే కిడ్నీస్ పూర్తిగా ఫంక్షన్లోకి రావు. వాళ్ళ కిడ్నీస్ ఓన్లీ 50 to 60% మాత్రమే పనిచేస్తాయి. మరి ఎప్పుడు పూర్తిగా పనిచేస్తాయంటే 1 year కంప్లీట్ అయ్యాక ఫుల్ ఫంక్షన్లోకి వస్తాయి. మనం ఎక్కువ సాల్ట్ ఉన్న ఫుడ్ బేబీస్కి ఇస్తే కిడ్నీస్ మీద ప్రెషర్ పడి వాళ్ళ కిడ్నీస్ పాడయ్యే అవకాశం కూడా ఉంటుంది ఫ్యూచర్లో. మన ఇండియా అయితే డయాబెటీస్లో, హైపర్ టెన్షన్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, నేను మీకు చిన్నప్పుడు సాల్ట్ కలిపే ఇచ్చాను, మీకు ఏం అవ్వలేదు కదా అని. బట్ 30 years రాబోతికి మనందరికీ బీపీలు, షుగర్లు వస్తాయి. ఏదేమైనా 1 year బిలో బేబీస్కి సాల్ట్ యాడ్ చేయకుండా ఉంటేనే మంచిది. నేను వేదాంశ్కి 1 year పాటు వాడు తినే ఫుడ్లో సాల్ట్ అయితే యాడ్ చేయలేదు. ఎందుకంటే మన పిల్లల హెల్త్ అనేది మనకు చాలా ముఖ్యం కదా. నాకు ప్రెగ్నెన్సీలో బీపీ అయితే రావడం జరిగింది. నా ప్రెగ్నెన్సీ స్టోరీ మీరు తెలుసుకోవాలంటే కింద కమెంట్ చేయండి. నేను సపరేట్గా వీడియో తీసి పోస్ట్ చేస్తాను. ఈ వీడియో అయితే న్యూ మామ్స్కి, కాబోయే మామ్స్కి చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.